మీ ఇద్దరికి బాగా ఏలాకోలంగా ఉంది. ఏంటి వ్యవస్థల మీద ఏలాకోలంగా ఉందని చెప్పి నా ఉద్దేశం. ఒక సభ్యత సంస్కారం ఏమీ లేకుండా మీరు ప్రాతినిధ్యత వహిస్తున్న వ్యవస్థలు ఎటువంటి వ్యవస్థలో ఇటువంటి పొజిషన్లో ఉన్నారు. పైగా ఏమన్నా ఒకళ్ళు హోంగార్డు పోస్టులోనూ ఒకళ్ళు కానిస్టేబుల్ పోస్టులోనూ ఉంటే పోలేరా చదువుకోలేదు, వాళ్ళకి అంతకు మించి నాలెడ్జ్ ఏముంటుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఎంఫార్మసీ చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, ఈయన సివిల్స్ పాస్ అయిన మేధావి. వీళ్ళిద్దరూ ఏలాకోలం శ్రీకాకుళం ఆడుకుంటుంటే ప్రజలంతా పిచ్చనా కొడుకుల కింద ఈరోజు ఇలాగన్నాడు, ఈరోజు ఇలాగన్నాడు అని చెప్పి చూస్తూ ఉండటం అనేది చాలా అసభ్యంగా ఎబ్బెట్టుకరంగా ఉంది. మీరు ఇక ఆపుతూ చాలా మంచిది. ప్రజలకు మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వ్యక్తుల కింద కనపడుతున్నారు. ఇంతకాలం కేఏ పాలనే ఆన్లైన్ కామెంట్లు చేసేవారు. నా దృష్టిలో అయితే కేఏ పాల్ నెంబర్ 1 హీరో. అతని గురించి కూడా వీడియో చేసి పెడతాను 2 రోజుల్లో, తయారు చేస్తాను మ్యాటరు. మిమ్మల్ని ఎవరో హీరో కింద గొప్ప వాళ్ళ కింద ఎవ్వడో భావించట్లేదు. మీరు ఫీల్ అయినా ఏమైనా మీరు ఎంటర్టైన్మెంట్కి మీదేమీ వచ్చిన వెంటనే ఎవడో చూడట్లేదు. ఏ పని లేకపోతే ఎవరే తీరా ఏమైనా పెట్టడం, మేము ఎలా సునీల్ ఏమైనా పెట్టడం చూడరా, లేకపోతే రఘురామరాజు ఏమైనా పెట్టడం చూడండి, లేకపోతే మన త్రిపురాలు ఏమైనా పెట్టడమో చూడండి. బయట మాట్లాడుకునే మాటలు అలాగే ఉంటాయి. రఘురామరాజు గారు, సునీల్ గారు అని ఎవడో అండో ఒరా త్రిపురాలు గారు ఏమైనా పెట్టారా అని చెప్పి అలా జోగ్గానే మాట్లాడుకుంటారు. ఎన్టీ రామారావుని కూడా మేము అలాగే అంటాం. కాబట్టి అది పద్ధతి కాదు, సంస్కారవంతమైన వ్యవహారం కాదు. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మీరు ఏమైనా అనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పదలుచుకున్న విషయం అది కాబట్టి